కాళేశ్వరం ప్రాజెక్టుపై మాట్లాడితే తన వ్యాఖ్యలను అనేక రకాలుగా అర్థం చేసుకుంటున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఇది బీజేపీ లేదా ఈటెల అంశం కాదని, తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. తెలంగాణ తనకు మొదటి ప్రాధాన్యమని, ఎవరి మెప్పు కోసం పనిచేసే వ్యక్తిని కాదని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వివక్షపై తాము పోరాడని విషయాన్ని గుర్తు చేసిన ఆయన, కాళేశ్వరం ఒక్కసారిగా నిర్మించిన ప్రాజెక్టు కాదని, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరు వరకు గతంలోనే ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. ఉత్తర తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని ఈటెల రాజేందర్ అన్నారు. మా బాధ ఇవాళ గింత ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారైంది కాబట్టి లక్ష్మీ బరాజ్ నేను అక్కడ నీళ్ళు నింపమని కోరట్లేదు. ఎన్డీఏసీ ఏం చెప్పింది, వీళ్ళు ఏం చేసిండ్రు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఇవాళ రాజకీయం చేస్తూ ఉన్నారు, ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా జాప్యం చేస్తూ ఉన్నారు, ఎందుకు తెలంగాణ ఉత్తర తెలంగాణ ప్రజల కళ్ళల్లో మట్టి కొడుతున్నారు, ఎందుకు హైదరాబాద్ నగరాన్ని నీళ్ళు రాకుండా చేస్తున్న గురించి నేను మాట్లాడతాను. నేను అడుగుతున్న ఏంటంటే, ఇవాళ ఇంత భయంకరమైన హెచ్చరికలు వచ్చిన తర్వాత కూడా మీకు సోయి లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారిని విమర్శించాలని నేను రాలే, ఇక్కడికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించాలని నేను రాలే. బాధ్యత కలిగిన వాళ్ళు మీరే కాబట్టి ఇవాళ నేను కేసీఆర్ గారిని డిమాండ్ చేయను. కేసీఆర్ గారు ఇవాళ చేసే పొజిషన్ లేడు కాబట్టి, ఇవాళ చేసే పొజిషన్లో ఉన్నది ప్రభుత్వం ఉన్నది, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఈ చేయాల్సిన బాధ్యత ఎవరిది ఉన్నది నేను అడుగుతున్నా. ఇవాళ అన్నారంలో బుంగబడ్డదా,